దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన రాష్ట్రంగా ఉన్న బీహార్లో నువ్వా నేనా సై అంటున్నాయి. పొలిటికల్ పార్టీలు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగే పోలింగ్ కోసం అంతా రెడీ అయిపోయింది. 1314 మంది అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన రాష్ట్రంగా ఉన్న బీహార్లో నువ్వా నేనా అంటూ సై అంటున్నాయి పొలిటికల్ పార్టీలు. ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగే పోలింగ్ కోసం అంతా రెడీ అయిపోయింది. 1314 మంది అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాసేపట్లో మహాసంగ్రామం ప్రారంభం కాబోతోంది. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న బీహార్లో మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఫస్ట్ ఫేజ్ లో 18 జిల్లాల పరిధిలోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. తొలి విడత పోలింగ్ లో 3.81 కోట్ల మంది ఓటింగ్ లో పాల్గొననుండగా 18 జిల్లాల పరిధిలో 45,341 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 8,608 కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రతి బూత్ లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 1314 మంది అభ్యర్థులు మొదటి విడతలో తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఎన్డీఏ మహాగఠబంధన్ మధ్య గట్టి పోటీ ఉంది. మహాగఠబంధన్లో ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీఐపీ లాంటి పార్టీలు ఉన్నాయి. ఎన్డీఏలో జేడీయూ, బీజేపీ, ఎల్జేపీ, ఆర్వీ, హెచ్ఐఎం లాంటి పార్టీలు ఉన్నాయి. నిరుద్యోగం, వలసలు, అవినీతి, వరదలు, లో క్వాలిటీ విద్య, మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడం లాంటివి ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిల పాలనను జంగిల్ రాజ్ అంటూ బీజేపీ, ఎన్డీఏ ప్రచారం చేశాయి. 20 ఏళ్ల నితీష్ పాలన మహా జంగిల్ రాజ్ అంటూ మహాగఠబంధన్ కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు రాజకీయాల్లో కీలక నేతలు తొలి విడతలోనే బరిలో నిలిచారు. డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఫస్ట్ ఫేజ్ లో పోటీలో ఉన్నారు. మహాగఠబంధన్ తరపున సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ మూడోసారి రఘోపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నెల 11న రెండో విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. అందుకు సంబంధించి ఆదివారం సాయంత్రం ప్రచారం ముగియనుంది. ఈ నెల 14న ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. ఇక ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.